హాయ్ యోస్, వెల్కమ్ టు శ్రీ హెయిర్ వరల్డ్. ఇప్పుడు మనము సింగపూర్ సీలో ఉన్నామండి. ఎర్లీ మార్నింగ్ ఇవాళ నాకు లీవ్ ఇచ్చారండి, ఎందుకంటే 2 days ఫుల్ డ్రాప్ సీ ఫుల్ వర్క్ ఉంది. సో మనం ఎక్కడ ఎంజాయ్ చేయాలనేసి ఆలోచిస్తే ఇంకెక్కడికి వెళ్తామండి, బయట వెళ్ళాము, ఇంక షిప్లోనే ఎంజాయ్ చేయాలి. సో కాబట్టి ఇది వచ్చి మాకు వాలీబాల్ ఆడుకోవడానికి ప్లేస్ అండి ఇది. దానిపైన వచ్చి మాకు ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది, అది మీకు చూపిస్తాను. యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ అనేది కింద ఉంటుంది, కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చి 2 floor పైన కట్టారండి. చాలా అద్భుతంగా కట్టారు. ఇదేనండి 2 floor పైన టెర్రస్ లాగా వచ్చామండి పైన, అదే స్విమ్మింగ్ పూల్. మనోడు కొద్దిగా ఎగ్జైటింగ్ ఉన్నాడు, అతని మాటలు విందాం ఒకసారి. మనం ఇప్పుడు షిప్లోని స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాము పైకి. ఓకే, సరే వెళ్దాము. సో మనోడు చెప్పిన విధంగానే పైకి వెళ్తాము. పైకి వెళ్ళి అక్కడి నుంచి చూద్దాము ఎలా ఉంటుందో సీ. ఫస్ట్ ఫ్లోర్ ఇది. సీ అయితే చాలా విశాలంగా ఉందండి, చాలా బాగుంది. అట్లే సెకండ్ ఫ్లోర్ ఎక్కేద్దాం. ఇది రాసిపోయాడు, న్యాచురల్ వెంటిలేషన్ లోయర్ అండ్ సెంట్రల్ స్టోర్. ఓకే, పైకి అయితే వచ్చేసాము. 2 floor ఎక్కాం కదండి. సో బ్యాక్ సైడ్ వచ్చి దీని ఏమో ఆఫ్ పక్కన ఇది ఎంటీ ప్లేస్ని పూప్ డెక్ అంటారండి. ఓకే, వచ్చేసాము. ఇదేనండి మనం అనుకున్న స్విమ్మింగ్ పూల్. వీటిని ఏమంటారంటే లైబాయ్ అంటారండి. ఇది మనకు 2.5 kilos ఉంటాయి యాజ్ పర్ సోలాస్ ప్రకారము. సోలాస్ అంటే సేఫ్టీ ఆఫ్ లైఫ్ అట్ సీ, వాటి ప్రకారం అనమాట. ఇది అత్యవసరానికి ఉపయోగిస్తారు, ప్లస్ ఇలాంటి స్విమ్మింగ్ పూల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైనా స్విమ్మింగ్ రానప్పుడు ఇది యూజ్ చేస్తారనమాట. మనోడు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఒకసారి విందాము మరి. కనీసం 7 feet ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేసరికి వీలు లేదు. అవునండి, మనోడు చెప్పింది కరెక్టే. నో డైవింగ్ రాసి పెట్టున్నారు ఇక్కడ. సో డైవింగ్ చేసడానికి వీలు లేదు. నీళ్ళు చూస్తే తల మెరిసిపోతున్నాయి, వచ్చి దూకు అన్నట్టున్నాయి నీళ్ళు. బట్ దూకామంటే కాలు చేతులు ఇరుగుతాయి. సో దూకడం కన్నా దిగడం బెస్ట్. ఇటుపక్క స్విమ్మింగ్ పూలు, అటుపక్క సముద్రం. మనోడు ఏం చేస్తాడో మరి ఒకసారి చూద్దాం. మనోడు డైవ్ చేయకుండా నీళ్ళల్లోకి దిగుతున్నాడు. ఓకే, తెలివైనడే. మనోడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే బాస్, షిప్లో ఎప్పుడు కష్టాలు కాదండి, ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. సో నా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.